ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. మే 20. మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఈ చివరి దినములలో శత్రువు చాలా చురుకుగా పనిచేయుచు విశ్వాసులు, దేవుని సేవకులు, జతపని వారిపై దాడి చేయుటకు అన్ని రకములైన ఆయుధములను ఉపయోగించుచున్నాడు. వాడు వివిధ రకములైన తంత్రములతో కూడిన కుయుక్తులు పన్ని మన విశ్వాసమును సన్నగిల్ల చేయుచు, మనలో కలహములు పుట్టించుచు, ఆత్మీయ విషయములలో నిర్లక్ష్యపరులుగా చేయుచు, నిరుత్సాహముతో మన హృదయములను నింపుచు, మనలో కలవరములను తీసుకొని వచ్చుచున్నాడు. దేవుడు మనకు విచారము, నిరుత్సాహము, అనుమానము, భయము, కలహము, అసూయ, కోపము మున్నగు వాటిని జయించుటకు ఆయుధములనిచ్చెను. మనము ఆయుధములనేమో ఎరిగి వాటిని ఎట్లు ఉపయోగించవలెనో తెలుసుకొనవలెను. ఈ ఆయుధములన్నింటినీ సరైన విధానములో ఉపయోగించవలెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4-6లలో మనము కొన్ని ఆయుధములను చూడగలము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. శత్రువును ఓడించి వాని దాడులను ఎదిరించుటకు మొట్టమొదటి గొప్ప ఆయుధము సంపూర్ణమైన విధేయతయే. దేవుడు మనతో మాట్లాడి దేనినైనను మనకు చూపించిన ఎడల మనము వెంటనే విధేయత చూపించవలెను. అవిధేయతను బట్టియే మనము బలహీనపరచబడుదుము. మనము వినుటకు సిద్ధపడుదుము గాని విధేయత చూపించుటకు కాదు. సంతోషముగా వెంటనే విధేయత చూపించుటయే పునరుత్థాన శక్తి యొక్క రహస్యము. ఉదాహరణకు, పునరుత్థాన దినమున తెల్లవారుచుండగానే సమాధి యొద్దకు వెళ్ళిన స్త్రీలతో ఒక దూత ఇట్లు చెప్పెను, త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో, ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూచుదురు. ఇదిగో మీతో చెప్పి తిననెను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 7వ వచనం. 8వ వచనంలో వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానమును తెలుప పరిగెత్తిరి. వారు వెంటనే విధేయత చూపిరి. కానీ స్త్రీలు చెప్పిన విషయములు వినిన శిష్యులు వారు చెప్పిన మాటలు నమ్మక వాదమునకు దిగిరి. ప్రభువైన యేసుక్రీస్తు మార్గములో ఆ స్త్రీలను కలుసుకొనెను. పునరుత్థానము యొక్క మొదటి సాక్షులుగా నుండి ఆధిక్యతను శిష్యులు కోల్పోయిరి. ఆ విధముగా సంతోషముతో త్వరితగతిని చూపు విధేయత విజయమును కలుగచేయును. ప్రభువు మనకేది చూపునో దానికి వెంటనే విధేయత చూపవలెను. అప్పుడు మన ప్రార్థనలకు త్వరగా జవాబు వచ్చును. బిగ్గరగా దీర్ఘ ప్రార్థనలు చేసినంత మాత్రమున మన ప్రార్థనలకు జవాబు రాదు. దేవునికి విరోధముగా నీవు అవిధేయతను చూపించలేదని విషయమును నీవు నిశ్చయము చేసుకొనుము. మన ప్రార్థనలకు వెంటనే జవాబు రాకునను నిరుత్సాహపడక ఎల్లప్పుడూ ప్రార్థించుటయే రెండవ ఆయుధం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. లోకాసువార్త 18వ అధ్యాయం 1వ వచనం. చాలా తరచుగా మనం ప్రార్థనలో ఏకాగ్రత కలిగి ఉండలేము. మన తలంపులు అటు ఇటు చెదరిపోవచ్చుండును. మన శరీరము నెమ్మది లేనిదగును. మన ప్రార్థన సమయమును ఆటంకపరచుటకు శత్రువు అనేక పన్నాగములు పన్నుచుండును. చాలా పర్యాయములు 1 గంట సేపు ప్రార్థించవలనని తీర్మానం చేసుకుందుము. మనము మోకాళ్ళ మీదకు వెళ్ళక మునిపే ఎవరో వచ్చి మన ఇంటి తలుపు కొట్టెదరు. ఇది శత్రువు యొక్క పన్నాగము. ఆ సమయంలో వాడు లోక స్నేహితులను తీసుకొని వచ్చును. అప్పుడు మనం ఇట్లు వాదించనారంభించుదుము, వారు ఎంతో దూరము నుండి నన్ను చూచుటకు వచ్చి ఉన్నారు. మనము ప్రార్థించక వారితో తిని త్రాగుటలో సమయం గడిపెదము. ప్రార్థనకు మనము భారము కలిగి ఉన్న ఎడల పట్టుదలతో ప్రార్థించవలెను. సాతాను మనలను ఆటంకపరచుటకు అనుమతించకూడదు. మనకు గాని ఇతరులకు గాని
దేవుని మహిమను ఆరోపించు సందర్భములు రాకుండా మనము జాగ్రత్త పడవలెను. కొంతమంది బహుశా తెలియకుండానే దేవుని కంటే ఎక్కువ మానవులకు అధిక గౌరవమును ఇచ్చెదరు. మనము ప్రార్థనలో దేవునిపై ఆధారపడి మన అవసరతలన్నీ ఆయన యొద్దకు తీసుకొని రావలెను. దేవుని పనిలో లోక సంబంధమైన పద్ధతులు ఉపయోగించలేము. మన సాధనము ప్రార్థనయే. ప్రార్థన అన్నిటికంటే శక్తివంతమైనది. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.